వారికి దత్తాత్రేయ గారు మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వై సత్యకుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. పైనున్న వాళ్ళకి కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను, కానీ ముందు వరుసలో ఉన్న వారికి వినిపిస్తున్నాను కానీ కనిపిస్తున్నానా అన్న అనుమానం నాకు కలుగుతోంది. వేదిక మీద ఉన్న గౌరవ అతిథులు, అత్యున్నత మహారథులు, ఇవాల్టి కార్యక్రమ కేంద్ర బిందువు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, వారు రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కర కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని మొదటి పేజీలో రాసి ఒక సందిగ్ధావస్థ నుంచి 304 పేజీలలో తన మొత్తం జీవన ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దత్తాత్రేయ గారికి నేను మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు వారి గురించి, వారిని దగ్గరగా చూసిన వాళ్ళు చాలా పెద్ద విషయాలు చెప్పారు. నేను కూడా వారికి విద్యార్థి పరిషత్ రోజుల నుండి దగ్గరగా గమనిస్తూ ఉన్నాను. 2 విషయాల గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తాను. వారు ఈ మొత్తం ఆత్మకథలో తన జీవితంలో తను అనుభవించిన పేదరికం గురించి, తన సామాజిక నేపథ్యం గురించి, లేదా ఆర్థిక పరిస్థితుల గురించి, లేదా 2-3 చోట్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను డిగ్రీ పాస్ కావడానికి దోహదం చేసిన బ్యూటీ క్వీన్ గురించి కూడా. అంటే ఏ విషయాన్ని కూడా వారు ఎక్కడా సంకోచం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా పూర్తిగా అద్భుతంగా 70 సంవత్సరాల కాలంలో తన జీవితంలో జరిగిన అనేక పరిణామాల్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశారు. 2 విషయాలు నేను చెప్తానన్నాను. ఒకటి మానవ సంబంధాల గురించి. ఇప్పుడే మా గురుగారైన వెంకయ్య నాయుడు గారి ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇక్కడ చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వారిద్దరి గురించి తెలుసు. వెంకయ్య నాయుడు గారేమో చాలా సమయ పాలన గురించి చూసేవారు. ఒక రోజులో 10 పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఆ ముహూర్తానికి వెళ్ళాలి కాబట్టి 1, 2 పెళ్ళిళ్ళని చూసి మిగతా పెళ్ళిళ్ళకి వెళ్లకుండా ఆపేసేవారు. కానీ దత్తాత్రేయ గారు ఆ 10 పెళ్ళిళ్ళకి వెళ్ళేవారు. ఒకవేళ అవకాశం లేకపోతే మరుసటి రోజన్నా వెళ్ళేవారు, లేదంటే కనీసం వారి బారసాల, పిల్లాడు పుట్టిన బారసాల కన్నా వెళ్ళేవాళ్ళు. అంటే మానవ సంబంధాల మీద ఆయన అంతటి ప్రత్యేకంగా వాటిని దృష్టి పెట్టేవారు. అదేవిధంగా రెండోది కార్యకర్తకు ఇచ్చే విలువ గురించి. నేను ఒకసారి జాతీయ కార్యదర్శిగా వారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం పరిశీలకునిగా నన్ను కేంద్ర పార్టీ పంపించింది. వెళ్ళినప్పటి నుంచి సార్ ఫోన్ వస్తుంది, ఏమయ్యా సత్య వస్తున్నావా, ఏమయ్యా వస్తుంటే ఏదో కార్యక్రమాలు సార్ ఇవన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రమో లేదా రాత్రికి వచ్చేస్తానన్నా. రాత్రికి రాలేదు, మళ్ళీ ఫోన్ చేశారు. రాత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు డిన్నర్ పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. నేరుగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశారు, అయ్యా సత్యకుమార్ని కాస్త పంపండి అని. సరే, మొత్తానికి నేను మరుసటి రోజు ఉదయం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చున్నా, అనేక విషయాలు వారితో మాట్లాడడం జరిగింది. అనేక విషయాల గురించి వారు వివరించారు. మాట్లాడిన తర్వాత వారి మార్గదర్శనం తీసుకున్న తర్వాత నేను బయలుదేరుతుంటే హిమాచల్ యాపిల్లకు ప్రసిద్ధి కాబట్టి యాపిల్ బాస్కెట్ ఒకటి ఇచ్చారు. అది కూడా నేను తొందరపాట్లో అక్కడే మర్చిపోయి వచ్చేసాను. అయినా దాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి దత్తాత్రేయ గారు ప్రత్యేకంగా పంపించారు. ఇవన్నీ గమనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఏంటి ఆప్కు బహుత్ మాంతే షాయద్ అన్నారు ఆయన. అంటే చాలా నేను అన్నా, అది కాదు సార్ విషయము, నేనేదో జాతీయ కార్యదర్శిని ఇంకోటని కాదు, ప్రతి కార్యకర్తతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్తతో కూడా అదే రకమైన సంబంధాల్ని అది ఆయన పాటించడం, దాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత. అంతే తప్పిస్తే నా గొప్పతనం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను 30 సంవత్సరాలుగా చూస్తున్న ఒక కార్యకర్త పార్టీ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన పిలవాలి, మాట్లాడాలి, అక్కడ విషయాలు పంచుకోవాలి, లేదా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాలనే ఒక ఆతృత, ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం అది. అటువంటి దత్తాత్రేయ గారు వారి పుస్తకంలో రాసిన విషయాలు ఈనాటి యువతకి రాజకీయ క్షేత్రంలో కానీ లేదా సామాజిక రంగంలో కానీ పనిచేస్తున్న అనేక మందికి ఒక ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇదే రకంగా అనేక మంది యువతకు వారు ప్రేరణగా నిలవాలని, ఏ లక్ష్యం కోసం ఒక విశ్వగురువుగా భారతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించాలని వారు ఇన్నాళ్ళు శ్రమ పడుతూ వస్తారో అది చూసేదాకా వారి ఈ ప్రస్థానం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
ధన్యవాదాలు సత్యకుమార్ గారికి. ఇప్పుడు దత్తాత్రేయ గారికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యులు సన్మానం చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు. అంతకంటే ముందు మనము హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసుకుందాం. అతిథులందరూ కూడా ఓపిక పట్టవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని వారికి దత్తాత్రేయ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ సభావేదికగా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. వేదిక ఆసీనైనటువంటి రాష్ట్ర గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఒడిశా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, వేదిక ఆశీనటువంటి పెద్దలు, ఇక్కడికి చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారి యొక్క మిత్రులు, శ్రేయభిలాషులు, అభిమానులు, బంధువులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రచించి, ముఖ్యంగా వారు తన ప్రజా జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులుగా ప్రారంభించి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా కొనసాగుతూ దివిసీనలో ఉప్పెన సంభవించినప్పుడు వారు చేసినటువంటి సేవలు ప్రచారకగా, ఆర్ఎస్ఎస్ సేవకులుగా మేమందరం నమ్మినటువంటి సిద్ధాంతం అంత్యోదయ. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, అత్యంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వ్యక్తికి మొదటగా వారికి సేవలు అందించాలని, ఆ రకంగా వారు దివిసీమలో ఉప్పెన్లో కోల్పోయినటువంటి నిరాశ్రయులకు ఇల్లు కట్టించి దీన్ దయాళ్ పురం అనేటువంటి పేరు వారు నామకరణం